హలో గాయ్స్! వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్. ఈరోజు కర్రీ వచ్చేసి కాలీఫ్లవర్ కర్రీ అండి. చాలామంది కాలీఫ్లవర్‌తోని కర్రీ చేసినప్పుడు కూర అనేది ఇలా ముద్దలాగా అయిపోతుంది అని చెప్పి అనుకుంటారు. కాలీఫ్లవర్‌తోని కర్రీ చేసినప్పుడు ఇలా పొడి పొడిగా మంచిగా టేస్టీగా రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అయ్యి చేశారనుకోండి, కాలీఫ్లవర్ కర్రీ అనేది ముద్దలా కాకుండా మంచిగా పొడి పొడిగా మనం కాలీఫ్లవర్‌ని కట్ చేసి ఎలా వండుకున్నామో అలాగే ఉంటదండి. కొంచెం కూడా కాలీఫ్లవర్ పువ్వనేది పాడవకుండా మంచిగా మనం కట్ చేసుకున్న షేప్‌లోనే కర్రీ కూడా ఉంటది. చూస్తున్నారు కదా! నేనైతే చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను కాలీఫ్లవర్‌ను. అలాగే ఉంది. కొంచెం కూడా పాడవకుండా ముద్దలా కాకుండా ఎంత బాగా వచ్చింది కదా! కాలీఫ్లవర్ కర్రీ అనేది. ఇలా పొడి పొడిగా వస్తేనే మన కాలీఫ్లవర్ కర్రీ అనేది చాలా రుచిగా ఉంటదండి. ఈ కూరని వేడి వేడిగా అన్నంలో పెట్టుకొని తిన్నా గాని, చపాతీలో పెట్టుకొని తిన్నా గాని ఎంత రుచిగా ఉంటదో. అసలకి కాలీఫ్లవర్ సీజన్ వచ్చినప్పుడు అస్సలు వదిలిపెట్టొద్దండి కాలీఫ్లవర్‌ని. మంచిగా తెచ్చుకొని మంచి టేస్టీగా ఇలా వండుకొని తిని చూడండి ఎంత బావుంటదో. నేనైతే పెద్ద సైజ్ కాలీఫ్లవర్ 2 తెచ్చినానండి. ఆ 2 కాలీఫ్లవర్స్‌ని గూడా మంచిగా ఇలా మరీ చిన్నగా గాకుండా, మరీ పెద్ద సైజ్ కాకుండా మీడియం సైజ్‌లో ఇలా పువ్వుని మొత్తం గూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. మరీ పెద్ద పెద్దగా కట్ చేసుకున్నా గానీ, అవి ఫ్రై అవ్వడానికైనా, ఉడకడానికైనా కొంచెం టైం పడతదండి. మనం తినేటప్పుడు గూడా అంత తినాలనిపించదు. మరీ చిన్నగా ఉన్నా గానీ, మొత్తం గూడా కూర అంతా గూడా ముద్దలాగా అయిపోతది. అలా కాకుండా మరీ చిన్నగా కాకుండా, మరీ పెద్దగా కాకుండా మీడియం సైజ్‌లో ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, మనం కూర వండుకున్నప్పుడు మంచి టేస్ట్‌గా ఉంటది. తినేటప్పుడు గూడా మంచిగా తినాలనిపిస్తది. అందుకోసమే ఇలా కట్ చేసుకున్న కాలీఫ్లవర్‌ని ఒక బౌల్‌లో వేసుకొని, అందులో వేడి నీళ్ళు పోసుకోండి. వేడి నీళ్ళనేవి మనం కాలీఫ్లవర్‌లో వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయినా వేడి నీళ్ళలో ఈ కాలీఫ్లవర్‌ని ఉంచాలండి. అలా ఉంచడం వల్ల దాంట్లో ఏమైనా పురుగులున్నా గూడా వెళ్ళిపోతాయన్నమాట. 10 మినిట్స్ తర్వాత ఆ వేడి నీళ్ళని తీసేసి, మళ్ళా ఇంకొకసారి వేడి నీళ్ళు వేసి, మళ్ళా ఒక 10 మినిట్స్ ఉంచిన తర్వాత ఇప్పుడు చల్లటి నీళ్ళతోని ఒక 3, 4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. అలా కాలీఫ్లవర్‌ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడతదండి కాలీఫ్లవర్‌కి. ఆయిల్ ఎక్కువగా వేస్తేనే కాలీఫ్లవర్ కర్రీ అనేది చాలా టేస్ట్‌గా ఉంటది. నేను పెద్ద సైజు 2 కాలీఫ్లవర్ తీసుకున్నాను కాబట్టి, కాలీఫ్లవర్‌కి తగ్గట్టు ఆయిల్ వేస్తేనే కూర చాలా రుచిగా ఉంటదండి. అందుకోసమే ఒక పెద్ద స్పూన్‌తోని 4 స్పూన్ల ఆయిల్ వేశాను. ఆయిల్ మంచిగా హీట్ అయిపోయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఆవాలు, జీలకర్ర కూడా ఆయిల్‌లో ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్‌ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2, 3 పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ కూడా ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్‌ని కూడా వేసి ఆయిల్‌లో మంచిగా కలుపుకోండి. మనం ఎంత బాగా కలుపుకుంటే ఆయిల్‌లో ఈ కాలీఫ్లవర్ అంతా కూడా అంత మంచిగా కలిసిపోద్దనమాట. మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా మగ్గనివ్వాలండి కాలీఫ్లవర్‌ని. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కాలీఫ్లవర్ అంతా కూడా ఆయిల్‌లో బాగా మగ్గనివ్వాలి. అలా మగ్గనిస్తేనే మనకు కూర అనేది మంచి రుచిగా ఉంటదనమాట. అందుకోసమే ఆయిల్ కూడా ఎక్కువ పడతదండి ఈ కాలీఫ్లవర్ కర్రీలోకి. ఎందుకంటే కూర అనేది అడుగంటిపోకుండా ఉండాలంటే మనకు ఆయిల్‌లో ఈ కాలీఫ్లవర్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి కాలీఫ్లవర్‌ని. కలపకపోతే గిన్నెలో మన కూర అంతా కూడా మాడిపోద్దనమాట. ఒక్కసారి కర్రీ మాడిపోతే అస్సలు రుచిగా ఉండదు కదా! అందుకోసమే మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ అనేది హై ఫ్లేమ్‌లో పెట్టొద్దండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కావాలంటే సిమ్‌లో అయినా పెట్టుకోవచ్చు గానీ, హై ఫ్లేమ్‌లో మాత్రం అస్సలు పెట్టొద్దు. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల మంచి కలర్‌లో మంచిగా ఫ్రై అయిపోతదనమాట. చూస్తుండగా ఎంత బాగా మంచి కలర్ వచ్చేసిందో మన కాలీఫ్లవర్ అనేది. ఇలా మన స్పూన్‌తోని తుంచితే అలా తునిగిపోవాలి కాలీఫ్లవర్ అనేది. ఇలా కాలీఫ్లవర్ మొత్తం కూడా ఆవిరి మీదనే ఉడికించుకోవాలండి. మనం ఆయిల్‌లో అలాగే ఆవిరి మీద ఉడికించుకుంటేనే ఈ కాలీఫ్లవర్ కర్రీ అనేది మంచి టేస్ట్‌గా ఉంటది. ఇలా కాలీఫ్లవర్ మొత్తం కూడా ఉడికిపోయిన తర్వాత సరిపడా ఉప్పు, కారం వేసుకోండి. నేనైతే పెద్ద సైజ్ కాలీఫ్లవర్ 2 తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా ఉప్పు, కారం వేసుకున్నాను. ఇలా కారం, ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. కారం, ఉప్పు అంతా కూడా మన కాలీఫ్లవర్‌కి మంచిగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే అండి కాలీఫ్లవర్ అనేది మనం కట్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే కాలీఫ్లవర్ చూడడానికి మంచిగానే ఉంటది కానీ లోపల మొత్తం పురుగులుంటాయి. ఆ పురుగులన్నీ లేకుండా మంచిగా చూసుకొని కట్ చేసుకోవాలండి నీట్‌గా. అలా కట్ చేసుకుంటేనే మనకు కాలీఫ్లవర్‌లో పురుగులు లేకుండా మంచిగా మనం నీట్‌గా కట్ చేసుకుంటాం కాబట్టి కర్రీ వండుకునేటప్పుడు ఏ టెన్షన్ ఉండదు. మనం కట్ చేసుకునేటప్పుడు హడావిడిగా కట్ చేసుకున్నాం అనుకోండి, దాని లోపల పురుగులున్నాయనుకోండి, మనకు కర్రీ వండుకునేటప్పుడైనా, అది క్లీన్ చేసేటప్పుడైనా పురుగులు కనిపిస్తే ఎంత టెన్షన్ అనిపిస్తది కదా! అస్సలు తినాలనిపించదు. అందుకోసమే కొంచెం టైం పెట్టైనా సరే నెమ్మదిగా కట్ చేసుకోండి. అలాగే సాల్ట్ వాటర్‌లో మంచిగా వేడి నీళ్ళలో బాగా కడుక్కోవాలి. అలా కడుక్కుంటే దాని లోపల ఉన్న పురుగులు కూడా వెళ్ళిపోతాయన్నమాట. ఇలా మనం కారం, ఉప్పు వేసిన తర్వాత మంచిగా కలుపుకొని, మనం గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్‌లో గానీ, సిమ్‌లో గానీ పెట్టి మూత పెట్టి మంచిగా ఒక 10 నిమిషాలైనా మగ్గనివ్వాలండి. అలా మగ్గనిస్తే కాలీఫ్లవర్ మొత్తం కూడా మనకు కారం, ఉప్పు మంచిగా
పట్టేసి మన కర్రీ అనేది చాలా రుచిగా ఉంటది. చూస్తారుగా ఎంత పొడి పొడిగా వచ్చిందో కాలీఫ్లవర్ కర్రీ అనేది. ఇలా పొడి పొడిగా ఉంటేనే మన కాలీఫ్లవర్ కర్రీ అనేది చాలా రుచిగా ఉంటదండి. కొంతమంది కాలీఫ్లవర్ కర్రీ వండినప్పుడు కాలీఫ్లవర్ కర్రీ అంతా కూడా ముద్దలాగా అయిపోతుందని చెప్పి బాధపడతారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే కాలీఫ్లవర్‌ని వేడి నీళ్ళలో ఉడికించడం అండి. అలా వేడి నీళ్ళలో ఉడికించడం వల్ల కర్రీ అనేది ముద్దలాగా అయిపోతది. అలాగే ఆయిల్ తక్కువగా వేసి వండినా గానీ కర్రీ ముద్దలాగా అయిపోద్దండి. మనకు కర్రీ అనేది పొడి పొడిగా రావాలంటే వేడి నీళ్ళలో ఉడికించొద్దు. అలాగే ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసి వండుకోవాలి. అలా అయితేనే మనకి ఈ కర్రీ అనేది మంచి పొడి పొడిగా వస్తది. రుచిగా కూడా ఉంటదండి. ఆయిల్ తక్కువగా వేస్తే మాత్రం అస్సలు రుచి ఉండదు ఈ కూర. అందుకోసమే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే వేసి వండుకున్నామనుకోండి, కూర అనేది చాలా రుచిగా ఉంటది. అలాగే మీకు కావాలంటే మసాలా కూడా వేసుకోవచ్చండి. కొంచెం గరం మసాలా లేకపోతే ధనియాల పొడి ఇలాంటివి ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదండి. ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది. మసాలా ఫుడ్ అనేది కంపల్సరీ తగ్గించేయాల్సిందే. మనం కూర వండుతున్నాం గదా అని చెప్పి రోజు మసాలా వేసామనుకోండి, మన ఆరోగ్యం కూడా పాడైపోతది గదా! అందుకోసమే నేనైతే మసాలా ఏం వేయలేదు. కారం, ఉప్పు తప్పితే ఏం వేయలేదండి. సింపుల్‌గా కారం, ఉప్పు వేసి వండుకున్నా గానీ, మన కాలీఫ్లవర్ కర్రీ అనేది ఎంత టేస్ట్‌గా ఉంటదో, మనం మటన్, చికెన్ తింటే ఎంత యమ్మీగా ఉందని ఫీల్ అయితామో, అలాగే ఫీల్ అవుతామండి ఈ కూర తిన్నప్పుడు. మరి అంత రుచిగా ఉంటది కాబట్టి మీకిష్టం ఉంటే మసాలా కూడా వేసుకోవచ్చు. ఇలా మంచి టేస్ట్‌గా వండుకున్న కాలీఫ్లవర్ కర్రీని మనం మంచిగా వేడి వేడిగా అన్నంలో పెట్టుకొని తిన్నా గానీ, చపాతీలో గానీ, జొన్న రొట్టెలో గానీ, ఏ కాంబినేషన్‌లో తిన్నా గానీ ఎంత టేస్ట్‌గా ఉంటదోనండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. కంపల్సరీ ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.